బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలకు ఖమ్మం పట్టణం పూర్తిగా నీట మునిగింది. ఖమ్మం నగరంలోని కవిరాజు నగర్, పాత ఖానాపురం, లకారం చెరువు, కాల్వ ఒడ్డు పలు ప్రాంతాల్లో మున్నేరు వరద నీరుతో జలదిగ్బంధంతో ఉన్నాయి. ప్రజలు తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంతో కొంతమంది యువకులు వారికి సహాయం చేస్తున్నారు. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరడంతో ప్రజలందరూ డాబాల మీదకి వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. వంట సామగ్రి కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. లోపలికి దారుందా? దారి గుడికి ఈ వరద ఫస్ట్ టైము ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. నేను 42 సంవత్సరాలు, నాకు వరద లేదు, మామూలుగా ఉంది, న్యాచురల్గా ఉంది. తెల్లారే కల్లా అన్ని ఇల్లులు మునిగిపోయాయి. మేము సామాన్లు చదువుకుందాం అనుకునే టైంలో అసలు ఏమీ లేదు. అసలు హాఫ్ అన్ అవర్లో మొత్తం ఒక ఫ్లోర్లు మునిగిపోయాయి. మేమేం చేయాలన్నా కూడా మేము అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము. ఆ సామాన్లు తీసుకురావాలా, జనాలు తీసుకురావాలా, చిన్న చిన్న పిల్లగాళ్ళు తీసుకురావాలా, ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా బొక్కలగడ్డలో 47వ డివిజన్లో సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే మా ఇంటి దాకా రాదని వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో కూర్చొని ఉన్నారు. కానీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మామూలుగా మనుషులు పోయి తీసుకురావాలని పరిస్థితి, హెలికాప్టర్లో తీసుకురావాలి. గవర్నమెంట్ అర్జెంటుగా స్పందించి ఆ బొక్కలగడ్డలో ఉన్న, పద్మావతి నగర్లో ఉన్న, వెంకటేశ్వర నగర్లో ఉన్న, మోతి నగర్లో ఉన్న వాళ్ళందరినీ చాలా మంది ఉన్నారు. ఒక రాదు థర్డ్ ఫ్లోర్ రాదని ఉన్నారు. కానీ ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయినాయి. ఇది అర్జెంటుగా గవర్నమెంట్ స్పందించి హెలికాప్టర్లు పంపించి వాళ్ళని, ఒక 100-150 మంది ఉన్నారండి, వాళ్ళని తీసుకురావాలి, అర్జెంటుగా తీసుకురావాలి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వర్ష బీభత్సంతో మునిగిపోయింది. అలాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి సంబంధించి అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండం ప్రభావం కారణంగా గడిచిన 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలమైందని చెప్పవచ్చు. దాదాపు ఎన్నడూ లేని విధంగా గడిచిన 25 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా 32 సెంటీమీటర్ల వర్షపాతం ఏకకాలంగా ఒక్క రోజులో నమోదైన దాఖలాలు కూడా ఇప్పటి వరకు లేవంటే నమ్మశక్యం కాని పరిస్థితి. సాధారణంగా 10 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడమే గగనమైన రోజుల్లో. ఈ రోజుల్లో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో ఏకంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 32 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడం. అత్యధికంగా కూసుమంచి మండలంలో 25 సెంటీమీటర్లు, 32 సెంటీమీటర్ల వర్షపాతం ఎరుపాలెం, మదిరలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీగా ఈ ప్రాంతం ఖమ్మం జిల్లా ఖమ్మం హెడ్ క్వార్టర్ లో మున్నేరు నదికి భారీగా వరద ప్రవాహం రావడంతో గతంలో కూడా మున్నేరు నదికి 16 నుంచి 18 అడుగులు, 24 అడుగులు గడిచిన 2 సంవత్సరాల క్రితం 24 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగింది. ఈసారి 26 అడుగుల పై మేర వరద ప్రవాహం కొనసాగడంతో మోతీనగర్, బొక్కలగడ్డ, శ్మశాన వాటికతో పాటు పంపింగ్ రోడ్ లో పలు కాలనీలతో పాటు సారథి నగర్ లో కూడా పూర్తిగా ఎన్నడూ రాని సారథి నగర్ కాలనీలో కూడా పూర్తిగా వాటర్ రావడం. దాదాపు ఇటు జలగన్ నగర్, కర్ణగిరి చర్చి ప్రాంతంలోని రాజీవ్ గోకల్ప కాలనీలో కూడా పూర్తిగా నీట మునిగిన ఇళ్లన్నీ మొత్తం దాదాపు 2 షేర్లు 3 షేర్ల వరకు ఉన్న బిల్డింగ్లు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై, దాంతో పాటు ఖమ్మం పట్టణానికి ఆనుకొని మున్నేరు నదిపై 3 ప్రాంతాల్లో 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇటు ఒకటి కర్ణగిరి చర్చి దగ్గర ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది, దాదాపు 35 అడుగుల ఎత్తులో ఉన్న బ్రిడ్జి కూడా దానికి తాకుతూ మున్నేరు నది ప్రవాహం కొనసాగుతుండగా మధ్యలో మయూరు సెంటర్ కాలవడ్డు ప్రాంతంలో ఉంది. కాలవడ్డు ప్రాంతంలో ఒక బ్రిడ్జిపై దాని నుంచి పొంగి పడుతుంది. దాంతో పాటుగా ఖమ్మం ప్రకాష్ నగర్, కోదాడు
రోడ్డు దగ్గర ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై నుంచి కూడా పొంగిపొర్లు మున్నేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంటే మున్నేరు నదిపై కూడా అక్కడ ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై సుమారు 8 మంది నుంచి 9 మంది కూడా దాదాపు 4 గంటలకు పైగా అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఈ విషయంపై తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకస్మికంగా మున్నేరు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారు. తక్షణమే సహాయ చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎక్స్ వేదికగా ఆయన కంట కన్నీరు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు చాలా చోట్ల వాల్యతాండలో సుమారు 8 మంది కూడా చిక్కుకున్న పరిస్థితి. దాంతో పాటు తిమ్మాపాలెం మండలం హైదర్సేపేట తండాలో దాదాపు 400 కుటుంబాలు మొత్తం ఇళ్లపై కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క ఖమ్మం పట్టణంతో పాటు పాలేరు నియోజకవర్గం, ఇటు వైరా నియోజకవర్గంలో స్వల్పంగా వైరా నియోజకవర్గం, సత్తుపల్లి నియోజకవర్గంలో స్వల్పంగా వాగులు వంకలు పొంగిపొరుతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఖమ్మం నియోజకవర్గంతో పాటు మధ్య పాలేరు నియోజకవర్గాల్లో పూర్తిగా మొత్తం నిరాశ్రయాలని చెప్పొచ్చు. ప్రజలంతా 85% కూడా పూర్తిగా ప్రజలంతా నిరాశ్రయాలు. ఖమ్మం పట్టణంలోని ఇటు పాత కానాపురం, బల్లెపల్లి, కవిరాజ్ నగర్ 1వ వార్డు, 2వ వార్డు, 3వ 4 వార్డులలో కూడా పూర్తిగా 3 ఫ్లోర్ల వరకు కూడా పూర్తిగా నీళ్లు చేరడంతో మాత్రానికి నాటు పడవల ద్వారా కొంతమంది పోలీసులు గజయితగాల ద్వారా కొంతమంది ఇళ్లలో చిక్కున్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు రాత్రి కూడా 11 గంటల ప్రాంతంలోనే మున్నేరు నదికి కాలవొడ్డు ప్రాంతంలోని బొక్కలగడ్డ శ్మశాన వాటిక, దాంతో పాటుగా మోతీనగర్, ఈ వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఏరియాల్లో ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. అర్ధరాత్రి ఒక్కసారిగా 4 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగడంతో ఇప్పుడు ప్రస్తుతం 26 అడుగులు పైచులకు వరద ప్రవాహం అవుతుంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పాకాల చెరువు నుంచి కూడా ఎక్కువ వస్తుంది. దాంతో పాటు పాకాల మున్నేరు నది, బుడమేరు, దాంతో పాటు ఆకేరు నుంచి ఇటు హైదర్సేపేట ఏరియా నుంచి కూడా పూర్తి స్థాయిలో హైదర్సేపేట నుంచి తిరునాపాలెం, మహబూబాద్ జిల్లా నుంచి కూడా ఆకేరు పూర్తిగా పొంగిపొరలటంతో మాత్రం ఒక్కసారిగా నిరాశలని చెప్పొచ్చు. దాంతో పాటు మన ఖమ్మం పాలేరు నియోజకవర్గం సంబంధించి గోలపాడు పోలేపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆకేరు వద్ద చూసేందుకు ఒక 6 యువకులు వెళ్లారు. 6 యువకులు కూడా వెళ్లి అక్కడ నీటిలో కూడా గల్లంతైన పరిస్థితి కనబడుతుంది. 11 గంటల వరకు కూడా వాళ్ళంతా తమ ఫోన్ల ద్వారా గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆ తర్వాత వాళ్ళ సమాచారం ఫోన్లను స్విచ్ ఆఫ్ కావడం కూడా ఆ కుటుంబాలు భీతిల్లిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కర్ణగిరి చర్చి ప్రాంతంలో రాజీవ్ గోకల్ప స్కూల్ ప్రాంతంలో కుటుంబంలో 8 మంది 2వ అంతస్తులకి చిన్నపిల్లలు, వృద్ధులంతా చేరి తమను రక్షించాలంటూ మాత్రం ఆర్తనాదాలు పెడుతున్న పరిస్థితి ఖమ్మం జిల్లా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. లోపలికి దారుందా?